హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వేనస్ కిచెన్. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు వెల్లుల్లిపాయలతోటి ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. చాలా తక్కువ టైంలో చేసుకోగలిగే ఈ వెల్లుల్లి కారం ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మిక్సీ జార్లోకి 40 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలను పొట్టుతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మిక్సీ జార్లోకి వెల్లుల్లి రెబ్బలను వేసుకుని ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 4 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. 40 వెల్లుల్లి రెబ్బలకి మీడియం స్పైస్ ఉండే కారం అయితే 4 టేబుల్ స్పూన్ల వరకు పడుతుందండి. మీరు ఉపయోగించే కారం స్పైస్ని బట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. వెల్లుల్లి రెబ్బల్లోని తడి కారణంగా ఇలా ముద్దలా వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకునే వెల్లుల్లి కారాన్ని కొంతమంది ఇదే విధంగా రైస్లో నూనె వేసుకుని డైరెక్ట్గా కూడా తీసుకుంటారండి. కానీ ఇలా ప్రిపేర్ చేసిన ఈ కారానికి పోపును పెట్టుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది. స్టవ్ మీద కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుని నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 ఎండుమిరపకాయ, 1 రెమ్మ కరివేపాకును వేసుకుని ఈ పోపు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని నూనె ఇలా వేడిగా ఉండగానే ఇందులోకి గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకుని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఈ ముద్దను వేసుకుని కలుపుకోండి. ఆన్లో ఉండగా చేసినట్లయితే ఈ ముద్దంతా నూనెను పీల్చుకుని గట్టిగా అయిపోతుంది. మొత్తం అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకుంటే వెల్లుల్లి కారం రెడీ అయిపోతుందండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ వెల్లుల్లి కారం 2 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంలో కొద్దిగా వెల్లుల్లి కారం వేసుకుని తీసుకున్నట్లయితే నోటికి రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎంతో సింపుల్గా చేసుకునే ఈ వెల్లుల్లి కారాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.